హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కొలీజియం ముందుకు హాజరు కావడం జరిగింది. అయితే దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ 124 ప్రకారం మరియు ఆర్టికల్ 218 కింద విచారణను సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం 2 కారణాలతోటి పునర్విచారణ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. అయితే న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం 1968లో విచారించారు. ఈ చట్టం పదవి నుంచి తొలగించడానికి కొన్ని దశలను నిర్దేశిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనతో పాటు న్యాయమూర్తుల చట్టం 1968 ఒక న్యాయమూర్తి పదవీ దుర్వినియోగం, న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అభిశంసనను ఎదుర్కొనే కారణాలను నిర్వచిస్తూ ఉంటుంది. 1968 నాటి జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలోని 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలోని 50 మంది సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పుడు విచారణ కమిటీ ఏర్పాటును కనుక చూసుకున్నట్లయితే తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ త్రిసభ్య కమిటీలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ నిపుణులు ఇందులో భాగంగా ఉంటారు. ఈ కమిటీ అభియోగాలు నమోదు చేసి దాని ఆధారంగా దర్యాప్తు అనేది జరుగుతుంది. ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు. దీనికి అనుగుణంగా వారు లిఖితపూర్వక వాదనని సమర్పిస్తారు. విచారణ మరియు నివేదిక గనక చూసుకున్నట్లయితే ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ చేసి దర్యాప్తు అనంతరం వారు కనుగొన్న విషయాలను వివరిస్తూ స్పీకర్ లేదా చైర్మన్కి ఒక నివేదికను సమర్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పార్లమెంటరీ ప్రక్రియను కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభల తీర్మానంపై చర్చించవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే దానికి ఒక ప్రత్యేక మెజారిటీ కావాలి మరియు ఆ సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 3/2 మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏకకాల ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నికలు అని పిలువబడే ఏకకాల ఎన్నికలు అంటే లోక్సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలు మరియు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడతాయి. ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిని అనుసరిస్తాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్లో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే వ్యవస్థను రూపొందించారు. మరియు రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీని అర్థం. ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకుందాం. 1951లో స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తర్వాత 3 చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1960లో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అయితే కేరళ, నాగాలాండ్, పాండిచ్చేరిలో 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ ఏర్పాటు అనేది జరిగింది. అయితే జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం ఇవన్నీ కూడాను ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలుగా ఉన్నాయి. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఈ నెల 18న జరిగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సమావేశంలో చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ప్రచురించిన ధరల సున్నిత సమాచారం, ఏంజల్ ఫండ్స్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్తో సహా పలు నిబంధనలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం.
సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క చట్టబద్ధమైన సంస్థ మరియు నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తూ ఉంటుంది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, సెక్యూరిటీల మార్కెట్ను ప్రోత్సహించడం మరియు నియంత్రించడం దీని యొక్క ప్రధాన పాత్ర. సెబీ 1988లో నాన్ స్టాట్యుటరీ బాడీగా ఏర్పాటైనప్పటికీ సెబీ యాక్ట్ 1992 ద్వారా చట్టబద్ధమైన హోదాను పొందడం జరిగింది. అయితే దీని యొక్క కీలక విధులు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ. భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజీల కార్యకలాపాలను సెబీ నియంత్రిస్తూ ఉంటుంది. రెండవది ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. ఇన్వెస్టర్ల హక్కులను పరిరక్షిస్తూ మరియు వారి యొక్క పెట్టుబడులకు ఇది రక్షణ కల్పిస్తూ ఉంటుంది. మూడవది మోసాల నివారణ. ఇందులో భాగంగా మోసాలను నిరోధించడానికి, న్యాయమైన మార్కెట్ పద్ధతులను నిర్ధారించడానికి సెబీ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉంటుంది. నాలుగవది మార్కెట్ ఎడ్యుకేషన్. ఇందులో భాగంగా మార్కెట్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకు అవగాహన పెంచేందుకు విద్యా వనరులను అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సెబీ యొక్క అధికారాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో చట్టబద్ధమైన నిబంధనలు సమన్వయం చేయడానికి మరియు మధ్యవర్తుల వృత్తిపరమైన పనితీరును నిర్ధారించడానికి నియమ నిబంధనలను అమలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్ అవకతవకలపై సెబీ విచారణ జరిపి నేరస్తులపై చర్యలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ సెబీ యొక్క కూర్పును కనుక చూసుకున్నట్లయితే ఈ బోర్డులో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సహా ఒక చైర్మన్ మరియు ఇతర సభ్యులు అనేది ఉంటారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ఢిల్లీలో దీని యొక్క ప్రాంతీయ కార్యకలాపాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో భాగంగా ప్రైమరీ మార్కెట్లో ప్రజలకు సెక్యూరిటీలను విక్రయించడాన్ని ఐపీఓ అంటారు. ప్రైమరీ మార్కెట్ మొదటిసారి కొత్త సెక్యూరిటీలను జారీ చేస్తూ ఉంటుంది. దీనిని న్యూ ఇష్యూస్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. ఇది సెకండరీ మార్కెట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయించడం జరుగుతుంది. దీనిని స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా అంటారు. అయితే ఒక అన్లిస్టెడ్ కంపెనీ సెక్యూరిటీల యొక్క తాజా ఇష్యూ లేదా తన ప్రస్తుత సెక్యూరిటీలను విక్రయించడానికి ఆఫర్ చేసినప్పుడు లేదా రెండింటినీ మొదటిసారిగా ప్రజలకు ఇచ్చినప్పుడు ఇది జరుగుతుంది. సెబీ భారతదేశంలో సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ మరియు పారదర్శకతను నిర్ధారించడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి మరియు మార్కెట్ యొక్క సమగ్రతను కాపాడడానికి ఐపీఓల ప్రక్రియను నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఓలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరిని అనుమతిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అనేది విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్, వాణిజ్య బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ మొదలైన ఇన్వెస్టర్ల కేటగిరీకి వస్తాయి. క్యాపిటల్ మార్కెట్లో మదింపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి నైపుణ్యం, ఆర్థిక సామర్థ్యాలను కలిగి ఉన్నారని సాధారణంగా భావించే సంస్థాగత పెట్టుబడిదారులను క్యూఐబీలు అంటారు. అయితే ఈ ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుందనే విషయానికి వస్తే, ఇష్యూ కొత్త మూలధనాన్ని సమీకరించినట్లయితే ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీకి వెళ్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు వృద్ధి, విస్తరణ, రుణ తగ్గింపు మొదలైన వాటికి ఈ ఫండ్ను ఉపయోగించవచ్చు. ఒకవేళ ఇష్యూలో ప్రమోటర్లు లేదా ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ చేస్తే ఆ డబ్బు కంపెనీకి కాకుండా వారికే వెళ్తుంది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల వేతనాలను పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ బలమైన వాదన చేసింది. అయితే ప్రస్తుత చెల్లింపు పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా లేదని ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుందాం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద పని హామీ కార్యక్రమాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఒకటి. పబ్లిక్ వర్క్ సంబంధిత నైపుణ్యం లేని మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడే ఏదైనా గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధి హామీ ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం. అంతేకాకుండా పంచాయతీరాజ్ సంస్థలు అనేవి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటాయి. అయితే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పని దినాలు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద నమోదైన వ్యక్తి యొక్క మొత్తం పని దినాలుగా నిర్వచించబడ్డాయి. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ యొక్క లక్ష్యాలు చూసుకున్నట్లయితే, వేతన ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా గ్రామీణ పేదల జీవనోపాధి భద్రతను పెంపొందించడం, ఉత్పాదకత ఉపాధిని పెంచడానికి, కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి మరియు ఆర్థిక శ్రేయస్సును కొనసాగించడానికి గ్రామీణ ఆస్తి స్థావరాన్ని అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది. అయితే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో
ఈ చట్టం గ్రామీణ కుటుంబాల్లోని వయోజన సభ్యులకు ఉపాధి కోసం చట్టబద్ధమైన హక్కుని ఇస్తుంది. అంతేకాకుండా లబ్ధిదారుల్లో కనీసం 1/3 మంది మహిళలు ఉన్నారు. 15 రోజుల్లోగా పని కేటాయించకపోతే దరఖాస్తుదారుడు నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు. ఈ అలవెన్స్ మొదటి 30 రోజుల నుంచి తర్వాత కాలానికి కనీస వేతనంలో 1/4 వంతు ఉంటుంది. అంతేకాకుండా గ్రామ సభలు కనీసం 50% ప్రాజెక్టులను సిఫార్సు చేస్తాయి. వేతనాలు, సామాగ్రి, పరిపాలనా ఖర్చుల కోసం కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యయ భాగస్వామ్యం అనేది జరుగుతుంది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే, ఢిల్లీలోని యమునా బయోడైవర్సిటీ పార్కులో అత్యంత అరుదైన జాతికి చెందిన ఫ్రీ టెయిల్డ్ గబ్బిలం అనేది కనిపించడం జరిగింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలోని యమునా బయోడైవర్సిటీ పార్కులో అత్యంత అరుదైన జాతికి చెందిన ఈ ఫ్రీ టెయిల్డ్ గబ్బిలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని యొక్క ఆవాసం ప్రధానంగా పశ్చిమ కనుమల్లో కనిపిస్తూ ఉంటుంది. మేఘాలయాల్లోని జైంతియా హిల్స్లో చిన్న చిన్న కాలనీల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే కంబోడియాలో దీని యొక్క దృశ్యం అనేది నమోదు కావడం జరిగింది. దీని యొక్క శారీరక లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఆకారంలో పెద్దగా ఉంటాయి. వాటి యొక్క చెవులు అనేవి వాటి యొక్క మూతిని దాటి విస్తరించి పెద్దగా ఉంటాయి. అంతేకాకుండా ద్వివర్ణ వెల్వెట్ ఫర్ తోటి ఇవి కలిగి ఉంటాయి. దీని యొక్క పర్యావరణ ప్రాముఖ్యత కనుక చూసుకున్నట్లయితే కీటకాల సంఖ్యను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా పరాగ సంపర్కానికి సహాయపడి పర్యావరణ సమతౌల్యానికి దోహదం చేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క ఎగిరే సామర్థ్యాలు కనుక చూసుకున్నట్లయితే సుదూర ప్రయాణాలు చేయగల శక్తివంతమైన ఫ్లైయర్లు వీటికి కలిగి ఉంటాయి. అదేవిధంగా 2000 వరకు పశ్చిమ కనుమల్లో ఒకే తెలిసిన జనాభా కారణంగా తీవ్రంగా అంతరించిపోతున్నదిగా పరిగణించబడింది. అయితే దీని యొక్క ప్రస్తుత స్థితి కనుక చూసుకున్నట్లయితే అదనపు ప్రదేశాల్లో కనిపించిన తరువాత IUCN రెడ్ లిస్ట్ డేటా లోపంగా జాబితాలో దీన్ని చేర్చడం జరిగింది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.